సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగులు చెప్తూ ఉంటారు. ఇప్పటికే కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మన అధికారం మనదే అంటారు. మనిషికి నిజంగా వచ్చే అధికారం వైసీపీకి ఉందంటారా? ఇప్పుడు మేము ప్రజలను నమ్మించదాకా అంటారా? కార్యకర్తలు నమ్మించదాకా మాట్లాడారా? నిజంగా పరిస్థితి ఉందా? మేము కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఇంకోటి అవ్వాలని ఆశ లేకపోతే బతకలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకమల ఉన్నటువంటి నాయకుల్ని, ఉన్నటువంటి వర్గాన్ని, కేడర్ని, కార్యకర్తలని 5 సంవత్సరాల కార్యకర్త మోహన్ చూడలా, 19 నుంచి 24 వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఏ నాయకుడిని పట్టించుకోవాలా, ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే లేదు, దికానం లేదు, మంత్రులకే దికానం లేదు. ఇవాళ కార్యకర్తలను లీడర్లు కలుస్తున్నా కదా. ఇవాళ ఆ కేడర్ వాళ్ళు కూడా నిలబడాలంటే ఆయన ప్రభుత్వం వస్తుందంటేనే కదా ఉంటారు, లేకపోతే ఎందుకు వస్తారు? మా ప్రభుత్వం మా నాయకుడు అంత సిన్సియారిటీ చెప్పాడు ఎవడు ఉంటాడు? 25 సంవత్సరాల వరకు పనిచేయాలి, 25 సంవత్సరాల వరకు మనకు అధికారం రాదని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అలా డెలిబరేట్గా 15 సంవత్సరాలు కూటమి ఉంటుంది, 20 సంవత్సరాలు కూటమి ఉంటుంది అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు? ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నేను రేపు నెక్స్ట్ నేను సీఎం అని చెప్పట్లేదుగా పవన్ కళ్యాణ్ గారు. నా ప్రశ్న అదే, నెక్స్ట్ అదే అనుకుంటుంది. 20 ఏళ్ళు సీఎం చంద్రబాబు గారు అన్నారు, మరి కార్యకర్తలేమో జన సైనికులేమో పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని కోరిక. అట్లా కాదు, స్పందిస్తారు అది. ఆయన జన సైనికులు కష్టపడిన కార్యకర్తలు ఆయన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 20 years సీఎం గా ఉంటారు ఆయన చెప్తారు. ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో చెప్పేవాళ్ళం, ఒక ఊరి మీద ఏదైనా ఒక బందిపోటులు దాడి జరుగుతున్నప్పుడు ఆ ఊరంతా ఏకమైతే కానీ వాళ్ళు ఎదుర్కొనడం కష్టం. అట్లాగా ఆ రోజున వైసీపీ ఒక పరిస్థితి ఆ రకంగా ఉండబట్టి, వైసీపీ బందిపోటు అంటారా, ఆ రకంగా ఉండబట్టే ఆ రోజున వీళ్ళందరూ ఏకమయ్యారు. ఎందుకంటే ఒక చదువుకున్నవాడు ఎదుర్కోగలుగుతాడు. ఒక రాజకీయ నాయకుడితో, పరిపాలన చేసే రాజకీయ నాయకుడు ఎదుర్కోగలుగుతాడు. ఆ సముద్రం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక చదువుకున్నవాడికి, ఒక రౌడీకి, ఒక గూండాకి ఉండదు కదా. ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళంతా ఏకమయ్యారు. రేపొద్దున ఆ పరిస్థితులు పోవచ్చేమో. ఇప్పుడు తాడుగట్టిన భార్య అనే 1 సంవత్సరం ఉంటుందో, 2 సంవత్సరాలు ఉంటుందో లేదు, అన్నదమ్ములు కలిసి ఉంటామో లేదో తెలియదు, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇవాళ ఈ సిచ్యువేషన్ ఇది ప్రజలకు మనం మాటిచ్చాం కనుక కమిట్మెంట్గా మనం పని చేయాలి, కూటమి ఆధ్వర్యంలో చేయాలి పని. అది కానీ ఎక్కడైనా కొద్ది కొరత వచ్చిందంటే మన మధ్యలో గ్యాప్ తీసుకొస్తారు, మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనే దాని మీదే ఆయన ఒక కమిట్మెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని అటువైపు ఉన్నటువంటి నాయకులు కూడా సక్రమంగా నిలబెట్టుకుంటే అది కలకాలం సాగుద్ది. ఒక కుటుంబం ముందుకు ఉమ్మడి కుటుంబం, ఒక బిజినెస్, మన పార్ట్నర్స్గా బిజినెస్ చేస్తూ ఉన్నాం. సక్రమంగా మనం ఒక కమిట్మెంట్ ఉంటేనే కదా చేస్తాం, లేదా ఏమవుద్ది? 100 రోజులు కలిసి బిజినెస్ చేస్తాం. ఫస్టే ఇడిపోతామని ఎవరు కలిసి చేయం కదా. కలిసి బిజినెస్ చేయాలి, కలిసి అభివృద్ధి అవ్వాలి. ఇది కాదు ఇంకో సంస్థ కూడా పెట్టాలి, ఇంకో చోట కూడా చేయాలనుకుంటాం. అది తేడా వచ్చిన రోజే కదా తెలిసేది మనకి. ఆ తేడా వచ్చిన రోజున ఎవరి దారాలు చూసుకుంటారు. అట్లాగే ఉమ్మడి అనేది ఏదైనా కానీ అది రేపు అనే రోజు ఏం జరుగుద్దో మనం చెప్పలేం. ఉన్న వరకు మన కమిట్మెంట్గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు. సార్ బయట అయితే ఒక గాసిప్ అయితే ఉంది, 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారనేది ఒక ప్రచారం. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? 29 ఎన్నికల్లో కళ్యాణ్ గారు బీజేపీ అభ్యర్థిగా ఉంటారు. అలాగా అనుకుంటే మొన్న బీజేపీ జనసేన కలిపి చేయొచ్చు కదా. అట్లాగా ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎందుకుంటాడు? ఉంటే జనసేన అభ్యర్థిగా ఉంటాడు. జనసేనకి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వర్గం ఉంది, బలమైనటువంటి కేడర్ ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆయన తగ్గించుకుంటూ మా నాయకత్వం కాదు, మీ ముగ్గురు కలిపి చేద్దామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి మాకున్న సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చే వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. అట్లా కాదు. ఇవాళ రాష్ట్రంలో అంటే నేను అన్ని విధాలుగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్క వర్గం యాడ్ అయి ఉంది. ఇవాళ జనసేనకి అన్ని వర్గాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ జనసేన. ఎందుకంటే న్యూ జనరేషన్ అంతా కూడా జనసేనలో ఉంది. దీనికి ఫీచర్ ఉంది. మిగతా పార్టీల్లో వృద్ధులు ఉన్నారు అందరూ కూడా. వాళ్ళు పార్టీ స్థాపించిన దగ్గర చూస్తే వాళ్ళు 70-80 సంవత్సరాలు వచ్చేసి 60 సంవత్సరాలు వచ్చి న్యూ రిక్రూట్మెంట్ ఏ పార్టీలు లేవు. ఇవాళ రాజకీయ పార్టీలు అంటేనే న్యూ రిక్రూట్మెంట్ ఎవరు వచ్చే పరిస్థితులు లేడు. అందుకని ఏంటంటే ఫీచర్ ఉన్నటువంటిది జనసేన. అందుకని జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా ఉంటాడు. అది ఏదైనా వస్తే బీజేపీ నుంచి ఎందుకు ఆ రోజున ఏదైనా అన్ని పార్టీలు అభ్యర్థిగా ఉండవచ్చు తప్పించి అట్లాగే ఎవరో ఒకరు ఏదో ఒక అభివృద్ధి కలపాలని చెప్తూ ఉంటారు, బురద చల్లటం కోసం చెప్తూ ఉంటారు. సార్ బయట అయితే ఒక నానుడైతే ఉంది, జనసేన అంటే కాపుల పార్టీ అంట. నిజంగా కాపుల పార్టీ, ప్రజల పార్టీ జనసేన అనేది?
అసలు కాపు నెంబర్ పక్క రానివట్లయిన జనసేనలో ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ వల్ల మరి ఎవరున్నారు? నాదన్ మనోహర్ గారు, ఆయన కాపా? కాదు. మరి ఆయన పిఎస్సి చైర్మన్ నెంబర్ 1 పొజిషన్లో. ఇట్లా కాదు, కులం అనేది ఆయన దీంట్లో లేదు ఎక్కడా కూడా. ఏంటంటే ఏది యథార్థం అయితే దాని మీద కుండబద్దలు కొట్టి మాట్లాడేటువంటి నైజం అయింది. కులం లేకపోతే స్నేహానికి గౌరవిస్తారు, ఎవరు కష్టపడి పని చేస్తున్నారో ఆ కష్టపడి పని చేసేవాడిని గుర్తించాలని చెప్పి చూస్తారు అంతే. తప్పించి కులం అనేది ప్రాధాన్యత కాదు. ఎవరికాలు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను రెడ్డి అనుకోండి, మా రెడ్డి గారు గెలవాలి, మా రెడ్డి అయితే నాకు ఇంత వస్తాడని అనుకుంటాం. అట్లాగే చౌదరీస్ ఉన్నారు, చౌదరీస్ అంతా కూడా మా చంద్రబాబు ఉంటేనే మేమే ఉండాలి అధికారంలో, మాకు ఆయన చేసినా చేయకపోయినా, మా మొహం ఆయనకు తెలిసినా తెలియకపోయినా మాకు అమ్మోడు ఉండాలి పైన అని అనుకుంటారు. అట్లాగే కాపులు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, దాని తప్పే ఉంది. ఓన్ చేసుకుంటాం, అందుట్లో ఓన్ చేసుకుంటారు, దాంట్లో విషయం ఉంది. మిగతా బీసీ ఎస్సీ మైనార్టీలు అంతా కూడా ఎవరు సర్వ్ చేస్తున్నారు, ఎక్కడైతే మనకు ప్లేస్ ఉంటుంది, ఎక్కడైతే ఎవరు మనల్ని గుర్తిస్తారో చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఓన్ చేసుకుంటే తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కులం గురించి ప్రస్తావన లేదు. సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మీతో ఏం నేనే కలిసాను. ఇప్పుడు మేము ఎందుకంటే ఎలా అనిపించడం అంటే, మేము ఫస్ట్ నుంచి మేము మెగా అభిమానులవి. అవును, నా చిన్న వయసు నుంచి. ఫస్ట్ నుంచి? ఇప్పుడు కాదు, చిన్న వయసు నుంచి, ఖైదీ సినిమా దగ్గర నుంచి మేము మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు అభిమానులు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి యాడ్ అయ్యామంట. గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశారా? ప్రజారాజ్యంలో నేను టికెట్కి ఇక్కడ పోటీ అడిగాను, లాస్ట్ వరకు ఫైట్ చేసాం, అవ్వలేదు. నేను ఇండిపెండెంట్ సర్పంచ్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్ కూడా చిరంజీవి గారు ఫ్లెక్సీ పెట్టుకుని చేసుకున్నాం ఆ రోజు 2006లో. అట్లా ఏంటంటే మేము స్వతహాగా అభిమానులు కనుక అభిమాన సంఘాల్లో ఉన్నాం ఫస్ట్ నుంచి. మాకు ఇది ఉంది, దానివల్ల మాకు కొత్తగా కలిసామన్నటువంటి ఇదేమి లేదు. మేము 2009లో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ పార్టీలో తిరిగాం, అంతా అదేం కాదు. వారాహి యాత్ర అనేది ఏలూరు నుంచి స్టార్ట్ చేశారు. ఆ టైంలో సెకండ్ వారాహి యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడే వాలంటీర్ల విషయాలు కానీ అనేకమైన విషయాలు. ఆ రోజు మాట్లాడిన మాటలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రోజు అమలు అవుతున్నాయా? ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నారు కదా. బలం అనేది అవినీతి అనేది దగ్గర రాకూడదు. కొంతవరకు దాన్ని ఒకసారి నేను అందాక చెప్పాను, ఎందుకంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి దాన్ని అది క్రమంగా మార్చుకోవాలి తప్పించి ఒకసారి మారవు. రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ గెలవాలంటేనే 20-25 కోట్లు 50 కోట్లు పెట్టుకొని, ప్రజలు ఎవరు మాకు డబ్బు కావాలని అడగట్లా. ప్రజలకి ఆడు ఓటు వేయడమని చెప్పి ఫీల్ 1000-2500 ఇచ్చి ఓటేయించుకున్న తర్వాత ఆ డబ్బులకు వడ్డీలు ఎలా కట్టాలి, ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, మళ్ళీ సీటు కావాలి కనుక మళ్ళీ ఎంత కావాలి, ఈలోగా మెయింటెనెన్స్, పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కనుక రాజకీయ వ్యవస్థలో అవినీతి లేకుండా రాజకీయ వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. ఆ రాజకీయ అవినీతి అనేటువంటిది ఒక చట్టం కూడా తీసుకురావచ్చేమో భవిష్యత్తులో. పరిస్థితి ఉంటుందంటారా? ఏమో చెప్పలేము.